టౌన్లో 1 టౌన్ సర్కిల్ నుంచి ర్యాలీ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి భారీ ర్యాలీ ఇస్తున్నారు చూడండి. కడప టౌన్లో శనూర్ సర్కిల్లో చూడండి. చూడండి మన శనూర్ సర్కిల్లో భారీ ఎత్తున హిందువులంతా ఏకమయ్యారు. ఈ వేలాది మంది జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు చూడండి. గత 1000 సంవత్సరాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనం ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాము, పాకిస్తాన్ కోల్పోయాము, మంది లైంగిక దాడులు లేదు. కానీ ఇంతమంది 28,000 మంది ఆడవాళ్ళపై దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. ఇది పెద్ద విషయంగా కాలేదు, బయటికే రావడం లేదు. ఇదంతా బయటికి రాకుండా హిందువుల్లో ఎటువంటి చైతన్యం లేకుండా ఈ విధంగా నిర్మించడం చేస్తున్నారు. మనం ప్రస్థానం ఒకసారి ఇదంతా మన ఎందుకు చాలా కుట్రలున్నాయి. కాబట్టి అందరూ ఏకమై ప్రతి ఒక్కరు దేవాలయాలు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి మన హిందుత్వం యొక్క గొప్పతనం గురించి, మన హిందువుల ఐక్యత గురించి పాటుపడాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ యొక్క నిరసన ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజు మణిపూర్ లో మణిపూర్ లో జరిగిన అల్లర్లు బంగ్లాదేశ్ రేపు మన ఇంట్లో మన ఆడవాళ్ళకి జరగదని ఇక్కడే ఉంది. ఒకసారి ప్రశ్నించుకోండి అందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్క హిందూ మేల్కోండి. ఈ రోజు జరుగుతున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఒక వివేకానంద లాగా తయారు కావాలి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా తయారు కావాలి. అందరూ కూడా మనకెందుకు అంటే రేపు మన ఇంట్లో శీలకు కూడా తగినటువంటి లక్ష్యం ఉండాలని ఈ యొక్క నిరసన ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ